అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మర్దల్స్. ఈ రోజు మీ ముందుకి సరికొత్త నాన్ వెజ్ రెసిపీతో వచ్చాము. చికెన్ లాలీపాప్ చేస్తున్నాం. చేయండి. ఇప్పుడు చికెన్ లాలీపాప్ కోసం మనం మొత్తం కలుపుకుందాం. సాల్ట్, కారం, ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసుకుందాం. పసుపు, చికెన్ మసాలా మొత్తం కలిపి నిమ్మరసం అన్ని కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఇదండి మైదా కొంచెం వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదండి ఇప్పుడు మైదా కొంచెం వేసుకుందాము. కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ వేసుకుందాము. కార్న్‌ఫ్లోర్ వేసేసుకుందాం. ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకుందాం. నూనె కొద్దిగా పోసుకుందాం. ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ముక్కకు బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక 1 hour వరకు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మసాలా అనేది పీస్కి ఎలా పట్టిందో. 1 గంట సేపు అలానే ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు పసుపు, ఉప్పు, మసాలా అనేది బాగా పట్టి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క లాలీపాప్ ఎలా పట్టిందో. నూనె ఏ టైప్లో వస్తుంది అనమాట. అవి చేసిన తర్వాత మళ్ళీ చూడండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎంత టేస్టీ కలర్ఫుల్గా చేసామనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఇట్లా నూనె పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్ కోసం ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో వేసి ఇవన్నీ కనిపిస్తాయి. అయితే చాలా బాగా వచ్చింది. చూడండి చికెన్ లాలీపాప్లు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా వస్తాయో. ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా వస్తాయో. మసాలా అంతా చూడండి ఎంత బాగా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అంత బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్లో ఎంత బాగుందో అసలు లెగ్ పీస్. మనము ఎక్కువ హైలో పెట్టుకుంటే లోపల పార్ట్ అనేది అసలు ఉడకదు ఫ్రెండ్స్. మనం ఇది స్లోగా పెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్క అనేది స్లోగా ఉడుకుతుంది. బాగా లోపల బాయిల్ అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి ఏంటంటే గంట వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఉప్పు కారం బాగా దీనికి పట్టుతుంది. అప్పుడు మనం నూనెలో వేసుకున్నామంటే చాలా టేస్ట్గా అన్ని కరెక్ట్గా పడతాయి ఫ్రెండ్స్. ఘాట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటికి. ఆ ఘాట్లలో మనకి ఏంటంటే మసాలా అనేది ఘాట్లలో వెళ్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలా స్లోగా తిరగేసుకుంటే 2 సైడ్లు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా ఉడుకుతుందో ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. లాలీపాప్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మనకి బయట కూడా అంత టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ అనిపిస్తుంది. అండ్ బయట కొన్నవి లోపల సరిగ్గా ఉడకవు. ఇది చూడండి లోపల బాగా ఉడిపించుకుంటున్నాం మనం. ఇదైతే రెడీగా ఉంది. మనం గిన్నెలోకి తీసేసుకుందాం.
లాలీపాప్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అసలు చూడడానికి చాలా బాగుంది, తినేయాలనిపిస్తుంది. అలాగే కలర్ కానీ సూపర్ అసలు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాలీపాప్లు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. లాలీపాప్స్ ఇలా స్లో మోషన్లో ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మీలో ఎంతమందికి లాలీపాప్స్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా కట్టె పొయ్యి మీద న్యాచురల్గా హెల్దీగా మీరు ట్రై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. మీరు కూడా మళ్ళీ బాగా సరిపోయి అయ్యి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.